ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అన్యుల జీవితాన్ని చూసి, వాళ్ళ కంఫర్ట్స్ అలాగే లగ్జరీ లైఫ్ని చూసి నిరాశపడుతున్నావా? అయితే వెంటనే ఆ ఆలోచన నుండి బయటికి రా. ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు అనే ఆలోచన కలిగి స్థిరంగా నిలబడు. దేవుడు చెప్తున్నాడు, పాపంలో ఉంటూ సుఖంగా జీవిస్తున్న వారిని చూసి ఆత్మీయ జీవితం నుండి తొలగిపోవద్దు. ఎల్లప్పుడూ నా యందు భయభక్తులు కలిగి ఉండు అని. నువ్వు జీవించే విధానం నీ యొక్క చివరి ఫలితం ఏంటో డిసైడ్ చేస్తుంది. పరలోకమా, నరకమా? కనుక నువ్వు ఏది చేసినా ముందు వచ్చే ఫలితాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రజెంట్ చెడు పనులు చేసేవారు సుఖంగా జీవించవచ్చు, కానీ వారు పొందే ఫలితం ఏంటో నీకు బాగా తెలుసు. అందుకే ప్రభువు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, ముందుగతి రానే వచ్చును అని. ప్రభువు కోసం జీవిస్తున్నప్పుడు ఈ లోకపరంగా నీకు సంతోషం లేకపోయినా ముందు ముందు నీకు పరలోకంలో అంతా సంతోషమే అని మర్చిపోకు. ఇది వరకు నీవు ఎలా జీవించావో అనేది మర్చిపోయి దాని గురించి ఆలోచించక ఇక నుండి ఈ క్షణం నుండి నేను ఎలా జీవించాలో అన్నది నిర్ణయించుకో. నీకున్న ఆశలను పొందుకోవాలని ఆశిస్తున్నావా? అయితే దేవుని కొరకు నిలబడు. అవన్నీ నీ వెనుక వస్తాయి. అన్నిటినీ విడిచి దేవుని హత్తుకో. ప్రియ విశ్వాసి, లోకంలో ఉన్న వాటిని చూసి అతిశయించి నిత్యము మండే అగ్నికి అంటే నరకానికి వెళ్తావో, లేక లోకానికన్నా దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చి నిత్యము సంతోషంతో ఉండే పరలోకానికి వెళ్తావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రవ్వా, సర్వోన్నత సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రవ్వా. అవును తండ్రి, మరి ఒకసారి వాక్యాన్ని బట్టి నీ పాదాల చెంతకు వస్తుండగా తండ్రి, నీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, మరి ముందుగతి రానే వచ్చును అని ప్రభా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నావు. అవును తండ్రి, మరి ఈ యొక్క లోకంలో నీ యొక్క బిడ్డలుగా మేము జీవిస్తున్నప్పుడు తండ్రి, మరి సంతోషంగా జీవించే వారిని చూసి మేము మా యొక్క ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకూడదు ప్రభా, సహాయం చేయండి. అవును ప్రభా, మరి పాపంలో జీవిస్తున్నప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉన్నారే అన్న ఆలోచన మా మనసులో ఎన్నటికీ కూడా రాకుండా సహాయం చేయండి. అవును ప్రభా, ఏది ఏమైనా ప్రభా నీ కొరకు నిలబడే వారంగా మేము ఉండడానికి మరి ప్రభా అటువంటి మరి బలమైన విశ్వాసం కలిగి ప్రభా స్థిరమైన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రభా, అవును ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపజేయమని కోరుతూ బ్యూలా గ్లోరియస్ రివైవల్ మినిస్ట్రీస్ పాస్టర్ రత్నపాల్ గారు ఇంటూరు రోగుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించెదరు. గ్లోరీ టు గాడ్. ఆమేన్.